రమేష్ రే రమేష్ లేవరా రే రమేష్, నన్ను ఎందుకు చావమన్నావు? కృష్ణ, నీ వల్లకే నేను చచ్చాను. సరే వదిలే, పైన నా కామెడీకి ఎవరు నవ్వడం లేదు. నువ్వు వస్తావా? రాను. రావా? రే నీకోసం నేను చచ్చాను కదా, నా కోసం నువ్వు పైకి రావా? రారా రే, రారా. రాను. రారా. నేను రాను. రారా. రాను. ఎందుకు రారిచావు? ఏమైంది? ఇంకేమైంటుంది, పైనుంచి కృష్ణగాడు రారా చద్దామని ఉంటాడు. కరెక్ట్ మావా. అయ్యో సారీ సార్, మీతో మాట్లాడకూడదు కదా, కావాలంటే కొట్టుకో. రేయ్, రాత్రంతా సారీ అడిగాను, తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టవు. రే సౌమి, సార్ కొంచెం జరగండి. ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. రే కృష్ణ వాళ్ళ నాన్నరా. నేను చెప్పాను కదా, ఏంటో అడగండి. వెళ్ళేదారిలో దండ కొనుక్కుని వెళ్దాం. రే స్పీకర్లో వేరా. హలో రే ఏంట్రా ఇంకా పాలు రాలేదు? ఏంటి పాలా? నానా, నేను సౌమ్యని మాట్లాడుతున్నాను. ఓ పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా? ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది. ఓహో, అందువల్లేరా, సారీ రా. ఓకే 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 నాన్న. ఒక్క నిమిషం. చెప్పండి నాన్న. ఏడ్రా మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు? ఎలా వస్తాడు? ఎవరు? కృష్ణ? ఆడేగా నీ ఫ్రెండ్. యాక్చువల్లీ నాన్న, వాడు నిన్న ఫోన్ చేశాడు. యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు. ఓ సారు నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది, నాకు ఫోన్ చేయడానికి టైం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న. ఫ్రెండ్ని వదులుకోరే. ఎరా తెల్లవార్లు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఛార్జ్ ఎలా ఉంటుంది? వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఛాన్సే లేదురా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నా కన్నాను. అవునా? మీ అమ్మకి చెప్పేళ్ళు. ఇప్పుడు ఏం చేయాలరా? చేసేదేముంది, ఎల్లదారిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్ని చెప్పేద్దాం. పదని వెళ్దాం. మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను, నాకు చాలా పనులు ఉన్నాయి. ఎక్కండి. రే మీకేమైనా చెవుడా? రాకపోతే పొండ్రా. మీరిద్దరు మంచోళ్ళు అయిపోయి నన్ను చెడ్డం చేద్దాం అనుకుంటున్నారా? మావా, ఎవరిని చెడ్డౌన్ చేయాలనుకోవడం లేదు. మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు, నా వల్ల కాదు. సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో, నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది. అది నన్ను బతకనివ్వదు, చావనవుతాం. ఇది మీకు పిచ్చిలా కనిపించచ్చు. ఆ పిచ్చి పోవాలంటే కృష్ణని చూడాలి, అంతవరకు వెతుకుతాను. మీరు వెళ్ళండి. నేను కొట్టినందుకు సారీ సారీ సారీ. సారీ చెప్పే సాకుతో కొట్టింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా? మొయిదీన్ చాలరా, వీడు పాపోరా. రే రమేష్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకుని వెతకాలి. ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం, ఓకేనా? ఓకే. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? ఏదైనా చెప్పండి. నేను చెప్తే వినిపించుకుంటున్నారా? నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను. పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడు. మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా. మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు, లేదా వేస్ట్ అయి ఉండొచ్చు. కానీ ఓ ఫ్రెండ్ కనపడకుండా పోతే దొరికాడా అని ఫోన్లో విచారించే కంటే మనమే 4 పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే, ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే. అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి. డీజిల్కి డబ్బులు ఇవ్వండి. రండి. అయ్యో, బాధ మర్చిపోవడానికి మందు తాగి విషయం తాగడం మర్చిపోయానే. నా విషయం అంతా పడిపోయిందంటే ఎందుకు ఇలా చేసావురా? అమ్మయ్యా, కొంచెం ఉంది. పర్ఫెక్ట్ టైము. ఏంటి చేతరగా ఉంది? స్నానం చేసి ఫ్రెష్ గా చేద్దామా? ఏ పని చేసినా స్నానం చేసి ఫ్రెష్ గా చేయమని నాన్న చెప్పాడు, అదే కరెక్టు. సౌమి, చెప్పు సౌమి. మావా, లైన్లో ఉండు, కాన్ఫరెన్స్ పెడతాను. ఓకేరా. ఈవినింగ్ వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. ఈయన ఇప్పుడు నిద్రపోనివ్వకో, రాత్రి నిద్రపోడు. మొదలు పెట్టేశారా? చెప్పరా మావా, ఇది కాన్ఫరెన్స్ లో పెట్టాను, నేను చెప్పే జాగ్రత్తగా విను. కృష్ణ ఫోన్ సిగ్నల్ చివరిగా అశోక్ నగర్ దగ్గరే కట్ అయింది. రే సూపర్ రా. అంటే వాడు అశోక్ నగర్ దగ్గరే ఉండాలి, లేదా అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు. అంటే చుట్టుపక్కల వెతకచ్చు అంటావు. కరెక్ట్ రా. కానీ అశోక్ నగర్ ఏరియాలో బాగా వెతుకుదాం. సరే, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు ఫుల్ గా తాగి వాగాడు. ఏ బాల్లోనూ తాగి పడిపోయి ఉంటాడు. నేను వెళ్ళి వైన్ షాప్ లోనే వెతుకుతాను. ఫుల్ గా వెతుకు, ఫుల్ కొట్టి వెతక్కు. నవ్వేశాను రా. సరే, కోపగించుకోకు. నేను ఈ బీచ్, పార్కు, థియేటర్లు ఇలాంటి బెచ్చ వెతుకుంటావా? బా, దెబ్బకు దెబ్బ తీసావు కదా మావా. మరే రే రమేష్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటుకు వెళ్తాను, ఆ చోటు గురించి మీరు అస్సలు ఆలోచించలేరు. మనుషులు స్నానం చేస్తారా ఇక్కడ? చచ్చాక మా నాన్న తిడితే నాకేంటి? బతుకున్నప్పుడు తిడితేనే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాను. ఇకపై నేను తాగలేదో నువ్వు నన్ను ఆశ్రయించుకుంటావు. అయ్యో, ఆకలేస్తుందే.
హలో, రూమ్ నెంబర్ 102కి ఒక కేఎఫ్సి బకెట్ చికెన్ చెప్పండి, అలాగే ఒక కోక్ చెప్పండి. ఓకే సార్. హలో హలో, వాళ్ళు సాస్ కొంచెం తక్కువ ఇస్తారు, మీరు వాళ్ళని కొంచెం ఎక్కువ ఇవ్వమని చెప్పండి. భగవంతుడా కాపాడు. అర్చన ఎవరి పేరు మీద? కృష్ణ పేరులో అర్చన చేయండి.